అమ్మ కార్తీక మాసం గురించి చాలా వరకు ఉన్న విశేషాలన్నీ మాట్లాడుకోవడం జరిగింది. చాలా వీడియోస్ చేసాం. కార్తీక మాసంలోనే చాలా మంది ఉపవాసాలు చేస్తారు. మనం ఏకాదశులు చేయటం, ఇప్పుడన్నా పండగలప్పుడు చేసుకోవడం, శివరాత్రి చేయటం, అది అందరికీ తెలిసిన విషయం. కార్తీక మాసంలోనే విశేషంగా చాలా మంది ఉపవాసాలు చేస్తారు. అందులో సోమవారాలు చేసేవాళ్ళు ఉంటారు, మాసం అంతా చేసేవాళ్ళు ఉంటారు. కార్తీక మాసం అంతా కూడా ఉపవాసం ఉండేవాళ్ళు. కారణం ఏంటంటారు? మా ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం, దేవుడి ఉపవాసం అంటే దేవుడి దగ్గర ఉండడం. అన్నం తింటం మానేయడం అని మాత్రమే కాదు. అన్నం తింటం మానేసి నేను ఇంకేదో పని చేసుకుంటే ఉపవాసం అవుతుంది. కాకపోతే మనం దేవుడి మీద మన మనస్సు లగ్నం అయి ఉండాలి. ఏ రకంగానూ పూజ అన్న పేరు పెట్టుకుని నిద్రపోవడం గాని, కొంతమంది మనం యోగా అంటారు, చాలా గొప్ప యోగంలో ఉంటారు. అది అట్లా కాకుండా మనం తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందంటే యాంత్రికంగా స్తోత్రాలు చదువుతూ ఉంటాం, మనసు ఎక్కడో ఉంటుంది. అవును. అట్లా లేకుండా దృష్టి దాని మీదే ఉండాలంటే ఆహార నియమం పాటిస్తే, కొంచెం మామూలు కన్నా తక్కువ ఆహారం తీసుకుంటే బుర్ర పనిచేస్తుంది. అందుకని ఆహార నియమం పెట్టారు. కొంచెం మందబుద్ధి ఉన్న వాళ్ళకి కూడా ఈ మాట అంటారమ్మా. ఇప్పుడు మీరు అంటే గుర్తొచ్చింది, నీకు తిండి ఎక్కువైందిరా అంటారు. అంతే కాదమ్మా, ఒక పరిశోధన చేసి చెప్పింది ఏంటంటే, పిల్లలు నేను సబ్జెక్ట్ మర్చిపోతున్నానంటే బాగా ఆకలిస్తున్నప్పుడు సబ్జెక్ట్ చదువు, తర్వాత తిను, అది లోపల మనసులో సిమెంట్ అయిపోతుందని చెప్పారు. పరిశోధన చేసి చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. పూర్వకాలం మాకు అట్లాగే ఉండేది. దీపాలు పెట్టంగానే అంతకు ముందు ఏం చేయకూడదు కదా, ఆడుకునేవాళ్ళం చిన్నతనంలో. దీపాలు పెట్టే సమయానికి స్నానం చేయడమో, కాళ్ళు చేతులు కడుక్కోవడమో చేసుకుని వచ్చేవాళ్ళం. గబగబా చదువుకోండి అన్నాలు పెడతాననేవాళ్ళం. ఆ గుడి దీపాల దగ్గర కూర్చొని అరగంట చదివినట్టు నటించేసి భోజనాలకు వెళ్ళేవాళ్ళం. నటించలేదులేమ్మా, ఇలాంటి వాళ్ళు చాలా గొప్పగా చదువుకోవడం వల్ల ఈ రోజు ఇంతటి జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. అప్పుడు చదివింది తక్కువ అమ్మా. అప్పుడు టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం ఉండేది కదా, మంచి ఉపాధ్యాయులు ఉండేవారు, వింటే సరిపోయేది. ఏదో వీళ్ళు చదవమన్నారని చదవడమే తప్ప అస్సలు మళ్ళీ పుస్తకం తీసి చదవాల్సిన అవసరం లేనంత బాగా చెప్పేవాళ్ళు క్లాస్ లో ఉపాధ్యాయులు. పరీక్ష రోజు చూసుకుంటే సరిపోయేది. నాకు ఎంఏ వరకు కూడా నేను పరీక్ష రోజు తప్ప మిగిలినప్పుడు చదవలేదమ్మా. ఎందుకంటే ఉపాధ్యాయులు మంచివాళ్ళు, మనసులోకి ఎక్కేటి చెప్పారు, అది అదృష్టం. అయితే ఆ తర్వాత బాగా గుర్తుంటుంది. అందుకని పూజ చేసేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మీరు పూజ చేస్తాను కడుపు నిండా తిని కూర్చోండి, చేస్తుంటే ఆవలింతలు వస్తాయి, తూగుతాము, ఏదో వస్తాయి. కనుక ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఆహారం తీసుకోవడం అంటే కటిక ఉపవాసం ఉండడం అన్నది మన సంప్రదాయంలో లేదమ్మా, అది రాక్షసం. ఏదో కొద్దిగా తీసుకోండి, తేలిగ్గా తీసుకోండి, అరిగేది తీసుకోండి, బలం వచ్చేది తీసుకోండి, పొట్ట మీద బరువు పెట్టేది తీసుకోకండి. చాలా పెద్ద పెద్ద ఘనమైన పదార్థాలు తీసుకుంటే ఏమవుతుందమ్మా, పొట్ట బరువుగా ఉంటుంది, దాని నుంచి మనం తీసిన కష్టం, అరుగుతున్నంతసేపు మనకి ఇబ్బందిగానే ఉంటుంది. కనుక అట్లా కాకుండా పాలు, పళ్ళు ఎంత తేలిగ్గా ఉంటాయి, తీసుకోండి. మానేయమని మాత్రం చెప్పలేదు. అయితే చాలా మంది తమ ఓపాన శక్తి ఉంటారు, ఎందుకు అది కూడా ఎందుకు ఏకంగా ఉపవాసం ఉంటామని తినకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎన్ని రకాలంటే, అంటే పూజకి అనుకూలంగా మనని మలుచుకోవడం కోసమే ఈ ఉపవాసం అన్నది. దీనికి కార్తీక మాసంలో నక్తాలు, అర్ధనక్తాలు అని ఉంటారు. నక్తం అంటే రాత్రి, పగలంతా తినకుండా రాత్రి తినడం. నక్షత్రాలు రావాలి, నక్షత్రం వచ్చాక తినేది నక్తం. పగలంతా ఉపవాసం ఉండి అభిషేకాలు, విష్ణు సహస్రనామాలు, ఇలాంటి పూజలన్నీ రోజంతా చేసుకుని సూర్యాస్తమయం అయ్యాక శివుడికి, ఆ సమయంలో శివుడు రెడీగా ఉంటాడు అనుగ్రహించటానికి. సూర్యాస్తమయ సమయంలో, సంధ్యా సమయంలో, ఆ సమయంలో శివుడికి అభిషేకం చేసుకుని అప్పుడు భోజనం చేయడం నక్తం. అట్లా కాదండి, అంత ఉండలేను, పెద్ద వయసు వచ్చేసింది అని అనుకున్నట్టయితే, సూర్యుడు పడమటకి వాలిన తర్వాత అంటే 2:30-3 ఈ రోజులో చాలా మంది తినే సమయం అదే. కాకపోతే పొద్దున్న నాష్టా తింటారు. ఆ నాష్టా తినకుండా ఆ సమయానికి తింటే నక్తం ఉన్నట్టు, అది అర్ధనక్తం. ఇలా కాదండి, మేము పగలు ఉద్యోగాలు చేస్తాము, మా వల్ల కుదరదు, ఏదో చాలా పనులు ఉంటాయి, మేము చెయ్యలేమో అనుకుంటే పగలు తిని రాత్రి మానేయడం. ఇలా తమకు ఏదో ఒక నియమం పెట్టుకుని ఆహారాన్ని నియమితం చేసుకోవడం. ఎందుకు ఇప్పుడు ఆహారాన్ని నియమితం చేసుకోవాలి అంటే, పగళ్ళు తక్కువ రాత్రిళ్ళు ఎక్కువ ఉండే కాలం ఇది.
సూర్యకాంతి తక్కువ ఉండే కాలం, సూర్యుడు బాగా వెలుగుతుంటే తప్ప మనం తిన్న ఆహారం అరగదు. కానీ ఇప్పుడు చలి చలిగా ఉంటుంది, బాగుంటుంది, వేడి వేడిగా తింటుంటే ఎంతైనా తినాలనిపిస్తుంది, ఆ తర్వాత నిద్ర వస్తుంది. ఈ రెండింటిని జయిస్తే తప్ప ఆరోగ్యం రాదు. రైట్. అందువల్ల ఆహార నియమం చెప్పారు అని ఒక మాట చెప్పుకుంటాం. కానీ అసలు విషయం ఇది మనకు ఆరోగ్య దృష్ట్యా భౌతికంగా కనపడేది. కానీ వాస్తవానికి ఏమిటంటే కార్తీక మాసం అంతా కూడా శివకేశవులిద్దరికీ కూడా ఇష్టమైంది. నా కార్తీక సమోమాస అని చెప్తారు. కార్తీకంతో సమానమైనటువంటి మాసం లేనే లేదు, అంత గొప్పది. మరి అటువంటిప్పుడు ఇద్దరికీ ప్రీతిపాత్రమైనటువంటి దాంట్లో సూర్యోదయానికన్నా ముందు మనం దేవుడు తులసి దగ్గర పెట్టిన దీపమేమో విష్ణుమూర్తికి చెందుతుంది, కార్తీక దామోదరుడికి. సూర్యోదయం అయిన తర్వాత పెట్టే దీపమేమో శివుడికి చెందుతుంది, సాయంకాలం పెట్టే దీపమేమో లక్ష్మీదేవికి చెందుతుంది, కార్తికేయుడికి చెందుతుంది. తులసి దగ్గర పెట్టేది, నక్షత్రాలు వచ్చాక పెట్టేది. ఇంతమందికి కూడా ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఇది. అందువల్ల కొన్ని నియమాలు గనక పాటించినట్టయితే, కాసిన నియమాలు ఎంతో ఫలితం ఉంటుంది కనుక ఏదో ఒక దైవానికి సమీపంలో మనం ఉందాము. ఆ ఉపవాసం చేసినప్పుడు అదేదో తన్మయత్వం అని కాక, తన్మయత్వం అన్న పేరుతో మత్తులో పడిపోయి మూర్ఛపోవడం కాక, కాస్త తెలివిగా ఉండి దాన్ని పరిపూర్ణంగా ఫలితం పొందాలి అంటే కాస్త ఆహార నియమం పాటించడం మంచిది అని చెప్పడం. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా ఉపవాసాలకి సంబంధించి. కార్తీక మాసం ఎందుకు విశిష్టత ఉపవాసాలకి అంటే, అమ్మ చెప్పిన మాటలు నిజంగా అందరూ ఆచరించే ప్రయత్నం చేయండి. చాలా మంది పాటిస్తారండి. కార్తీక మాసంలో చాలా వరకు ఉపవాసాలు ఉంటారు, కానీ ఉండకూడని వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఉండకూడని వాళ్ళ గర్భవతులు ఉండకూడదు, పాలిచ్చే తల్లులు ఉండకూడదు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, పెద్ద వ్యాధి వచ్చి తగ్గి కోలుకుంటున్న వాళ్ళు, చదువుకుంటున్న పిల్లలు, కాయ కష్టం చేసేవాళ్ళు, వీళ్ళు ఉపవాసం ఉండకూడదని చెప్పారు. రైట్. మన సంప్రదాయం ఎంత గొప్పది, కన్సిడరేషన్ ఉంటుందో, హ్యూమన్ వాల్యూస్ ఎంత ఉంటాయో, మానవత్వం మీద ఎంత ఇష్టమో మన సంప్రదాయానికి అర్థం చేసుకోండి. వీళ్ళు ఉండకూడదని చెప్పారు. ఓకే, చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఉపవాసానికి సంబంధించి. కార్తీక మాసం కూడా మీరందరూ ఎవరైతే ఉండడానికి వీలుగా ఉంటుందో వాళ్ళందరూ అసలు ఉపవాసం ఏ విధంగా చేయాలి ఈ విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మళ్ళీ మంచి మంచి వీడియోలో అమ్మ మాటలు వినే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. అంతవరకు సెలవు, నమస్తే.